వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అరుణ. ప్రస్తుతం మనం కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియం లో జరుగుతున్న కిసాన్ గ్రామీణ మేళకి వచ్చేసాం. ఇందులో భాగంగా మన ఆదర్శ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మేనేజర్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నా పేరు నేలమడుపు శంకరయ్య. మాది చింతకుంట గ్రామము. మా చింతకుంట గ్రామంలో రైతు నేస్త సముదాయం అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ రైతు నేస్త సముదాయంలో ముఖ్యంగా రైతు సంఘం, అదేవిధంగా మార్కెట్, అదేవిధంగా సహకార సంఘము, ఈ మూడింటిని మా దగ్గర నిర్వహిస్తున్నాం. వీటి యొక్క లక్ష్యం ఏంటంటే మేము సమాజానికి ఏదో విధంగా సహకరించాలని మేము ఒక లక్ష్యంగా తీసుకున్నాం. మా డైరెక్టర్స్లో దాదాపుగా అందరూ కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంతకాలం మేము వివిధ రకాల వృత్తులలో ఉన్నాం, ఇప్పుడు మేము ఈ సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ యొక్క ఉద్దేశంగా మేము సంస్థను ఏర్పాటు చేశాం. వీరు సలవాజి తిరుపతి, వీరు జనరల్ సెక్రటరీ. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆహారమే ఔషధం కావాలి, కానీ ఔషధం ఆహారం కాకూడదు అనే దృఢ సంకల్పాన్ని మేము తీసుకున్నాం. జంక్ ఫుడ్కు దూరం ఉండాలి, సాంప్రదాయ ఆహారానికి దగ్గరగా ఉండాలి అనేటువంటి దాన్ని మా యొక్క కమిటీ ఒక లక్ష్యంగా తీసుకుంది. ఓకే సార్, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఇక్కడ చాలా బాగుంది. నిన్న ప్రారంభమైంది. నిన్నటి నుండి ఈ రోజు వరకు చాలా మంది మా యొక్క ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు, వాటిని ప్రశంసిస్తున్నారు. అది మా అందరికి కూడా చాలా ఆనందదాయకమైనటువంటిది. సార్, మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్? ముఖ్యంగా ఇంతకు ముందు మేము చెప్పినట్టుగా మంచి ఆహారాన్ని సమాజానికి అందించాలనే సంకల్పం తీసుకున్నాం. అందులో ముఖ్యంగా ఇవాళ రిఫైన్డ్ ఆయిల్ తో సమాజంలో అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ రిఫైన్డ్ ఆయిల్ కు సమాజాన్ని దూరం చేసి మరి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కు దగ్గరగా చేయాలనేటువంటి దాంతో మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్స్ కొనుగోలు చేసి పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఇత్యాది నూనెలన్నింటినీ ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నాం. ఇది స్వచ్ఛమైనటువంటి, ఎలాంటి కల్తీ లేనటువంటిది. అదేవిధంగా ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నామంటే కారపొడి, పసుపు లాంటి దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. కాబట్టి మేము స్వచ్ఛమైనటువంటి, కల్తీ లేనటువంటి పసుపును అందించాలి, అదేవిధంగా కారపొడిని అందించాలనేటువంటి సంకల్పంతో మేము రైతుల దగ్గర నుండి మిర్చి కొనుగోలు చేసి, పసుపు కొనుగోలు చేసి ఈ పసుపును తర్వాత మిర్చిని స్వచ్ఛమైనటువంటి సమాజానికి అందిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రకరకాల పిండిలు ఉంటాయి, వరి పిండి, గోధుమ పిండి, మిల్లెట్స్ యొక్క పిండ్లు, వీటిని కూడా కల్తీ చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యం నుండి సమాజాన్ని రక్షించాలి, ఒక బాసటగా ఉండాలనేటువంటితో రకరకాల పిండిలను ఎలాంటి కల్తీ లేకుండా మేము ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంతకు ముందు మన సాంప్రదాయమైనటువంటి ఒక వరే కాకుండా మన పెద్దవాళ్ళు గట్కలు తినేటువంటి వారు, అంటే జొన్న గట్క, మక్క గట్క, మిల్లెట్స్ గట్కలు ఇలాంటివి తినేటువంటి వాళ్ళు ఇవాళ వాటన్నిటికి పోయి ఓన్లీ వరి, గోధుమ ఈ రెండింటినే తినడం వల్ల ఇవి కూడా ఆరోగ్యానికి సహాయపడతలేవు. కాబట్టి మేము మక్క గట్క, జొన్న గట్క, తర్వాత గోధుమ గట్క ఇలాంటి అన్ని గట్కలన్నిటిని ఉత్పత్తి చేస్తున్నాం. వరి పిండి, గట్కలు, తర్వాత ఈ రకంగా. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండాలనేటువంటి దాంతో పప్పులకు పొట్టుపప్పులు తయారు చేస్తున్నాం. ఈ రకంగా అన్ని రకాలైనటువంటి మిల్లెట్స్ మా దగ్గర లభిస్తాయి. ఈ రకంగా అనేక రకాల ఉత్పత్తులు, దాదాపు 70 రకాల ఉత్పత్తులను మేము ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నాం. ఈ సంకల్పంతో మేము ఎదిగిపోతున్నాం. మాకు సమాజం యొక్క ఆశీర్వాదం కావాలనేటువంటి దాంతో మా కమిటీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మనం ఎలాంటి కల్తీ లేని ఆహారాన్ని కనుక తీసుకోవాలి అనుకుంటే సో మన ఆదర్శ రైతు దగ్గరికి వస్తే మంచి ప్రొడక్ట్స్ మీకు అనేవి లభిస్తాయి. సో వెంటనే విచ్చేయండి మన ఆదర్శ రైతు ఫామ్ దగ్గరికి.